వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్లో ఆల్రెడీ మనం 3 సింపుల్ టెన్సెస్ మీన్స్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ గురించి నేర్చేసుకున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అవుతుంది. So please like this video and also subscribe to Stotra tutorial. Okay, let's start our class. First, present continuous tense. దీనిని హిందీలో అపూర్ణ వర్తమాన్ కాల్ అని అంటామన్నమాట. మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ లేదంటే మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్న పనులను తెలపడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ హోంవర్క్ నౌ. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. ఇలా అన్నమాట. దీని స్ట్రక్చర్ వచ్చేసి జనరల్గా హిందీలో ఒక సెంటెన్స్ని తయారు చేయాలంటే ఫస్ట్లో సబ్జెక్ట్, లాస్ట్లో వర్బ్ రావాలి. ఈ టెన్స్లో రూట్ వర్బ్ పక్కన సబ్జెక్ట్ మే అయ్యుండి పుల్లింగ్ అయితే రూట్ వర్బ్కి రహా హూ యాడ్ చేస్తాము. అదే స్త్రీలింగ్ అయితే రహీ హూ యాడ్ చేస్తాము. నెక్స్ట్ హమ్, ఆప్, ఏ, వే అనే సబ్జెక్ట్స్కి పుల్లింగ్ అయితే రహే, హే విత్ డాట్. అదే స్త్రీలింగ్ అయితే రహీ, హే యాడ్ చేస్తాము. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్ మొదలైన ఏకవచనాలకి రూట్ వర్బ్కి పుల్లింగ్ అయితే రహా, హై వితౌట్ డాట్. స్త్రీలింగ్ అయితే రహీ, హై అనే సఫిక్సెస్ని రూట్ వర్బ్కి యాడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మే ఖా రహా హూ. మే మీన్స్ నేను, ఖానా, ఖానా అంటే తినటం. సో ఈ ఖానాలో రూట్ వర్బ్ వచ్చేసి లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని రిమూవ్ చేసేస్తే మిగిలిన అక్షరాలని రూట్ వర్బ్ అని అంటాము. సో ఖా ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి రహా హూ అనే సఫిక్స్ని యాడ్ చేసామన్నమాట. సో మే అంటే నేను, ఖా రహా హూ అంటే యామ్ ఈటింగ్, నేను తింటున్నాను, ఐ యామ్ ఈటింగ్. ఈ సెంటెన్స్లో ఖా అనే రూట్ వర్బ్ తీసేసి వీ కెన్ యూజ్ ఎనీ రూట్ వర్బ్ లైక్ దేఖ్నా. దేఖ్నాలో దేఖ్ ఈజ్ ఏ రూట్ వర్బ్. మే దేఖ్ రహా హూ అంటే నేను చూస్తున్నాను, నేను వస్తున్నాను. ఆనా అంటే రావటం. మే ఆ రహా హూ నేను వస్తున్నాను, వెళ్తున్నాను. జా రహా హూ అంటే ఓన్లీ రూట్ వర్బ్ చేంజ్ చేస్తూ ఎన్ని సెంటెన్సెస్ అయినా మనం తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా. అదే ఫీమేల్ అయితే మే ఖా రహీ హూ. రూట్ వర్బ్ పక్కన రహీ హూ, రహీ ఈ సౌండ్ రావాలి. సో రహీ హూ అంటే యామ్ ఈటింగ్. మే ఖా రహీ హూ, ఐ యామ్ ఈటింగ్. నెక్స్ట్ హమ్, ఆప్, ఏ, వే. హమ్ మీన్స్ మేము, ఆప్ మీన్స్ తమరు, ఏ మీన్స్ వీరు, వే మీన్స్ వారు. సో ఈ నలుగురిని ఒకే చోట రాసాము ఎందుకంటే ఈ నలుగురు ఫ్రెండ్స్. ఈ నలుగురికి వచ్చే స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. రూట్ వర్బ్ పక్కన ఈ నలుగురికి కూడా రహే, హై విత్ డాట్ స్పెల్లింగ్స్ కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ మనం మార్చాల్సిందంతా ఓన్లీ సబ్జెక్ట్స్ని మాత్రమే మార్చాలి. హమ్ ఖా రహే హే. హమ్ మీన్స్ మేము, ఖా రహే హే అంటే ఆర్ ఈటింగ్, వి ఆర్ ఈటింగ్ మేము తింటున్నాము. ఆప్, ఆప్ ఖా రహే హే. ఆప్ తమరు, ఖా రహే హే ఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్ తమరు తింటున్నారు. ఏ అంటే వీళ్ళు, ఏ ఖా రహే హే వీళ్ళు తింటున్నారు. దే ఆర్ ఈటింగ్. సో ఖా రహే హే అంటే ఆర్ ఈటింగ్, ఏ మీన్స్ దే వీళ్ళు తింటున్నారు. వే, వే ఖా రహే హే వాళ్ళు తింటున్నారు, వే మీన్స్ వాళ్ళు, ఖా రహే హే అంటే ఆర్ ఈటింగ్ తింటున్నారు. దే ఆర్ ఈటింగ్ వాళ్ళు తింటున్నారు. ఇక్కడ కూడా సేమ్. ఈ ఖా అనే రూట్ వర్బ్ని రిమూవ్ చేసేసి వీ కెన్ యూజ్ ఎనీ రూట్ వర్బ్ లైక్ దేక్, పూచ్, లిక్, పడ్ ఇలా ఏ రూట్ వర్బ్ అయినా యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ హమ్, ఆప్, ఏ, వే స్త్రీలింగ్ శబ్ద్కి. హమ్ ఖా రహీ హే. ఖా అనే రూట్ వర్బ్ పక్కన రహీ హే హై పైన డాట్ ఉంది. సో ఈ సఫిక్స్ని స్త్రీలింగ్కి యూజ్ చేస్తాము. హమ్ ఖా రహీ హే మేము తింటున్నాము, వి ఆర్ ఈటింగ్. ఆప్ ఖా రహీ హే తమరు తింటున్నారు, యు ఆర్ ఈటింగ్. ఏ ఖా రహీ హే
వీళ్ళు తింటున్నారు, దే ఆర్ ఈటింగ్. వే ఖా రహీ హే, వే మీన్స్ వాళ్ళు, ఖా రహీ హే తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, దే ఆర్ ఈటింగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రూట్ వర్బ్ పక్కన రహీ ఈ సౌండ్ రావాలి. స్త్రీలింగ్ అయితే ఈ సౌండ్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ సౌండ్ని బట్టే మనం దట్ ఈజ్ ఏ స్త్రీలింగ్ అని రికగ్నైజ్ చేస్తాము. నెక్స్ట్ తూ, వహ్, యహ్, నేమ్. తూ మీన్స్ నువ్వు, వహ్ అంటే అతడు, యహ్ అంటే ఇతడు, నేమ్ వీ కెన్ యూజ్ ఎనీ నేమ్. తూ ఖా రహా హై. సో కా అనే రూట్ వర్బ్ పక్కన రహా హై, హై పైన డాట్ లేదు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో సింగులర్స్కి ఎప్పుడు కూడా హై పైన డాట్ యూజ్ చేయకూడదు. హై పైన డాట్ ఉంది అంటే అది బహువచనని అర్థం. మరి ఆప్ అనే వర్డ్ సింగులర్ కదా, ఎందుకు ఆప్కి పైన హై పైన డాట్ యూజ్ చేస్తాము అంటే మనం అక్కడ మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము, అందుకోసమే హై పైన డాట్ వచ్చేసింది. ఓకేనా. తూ కా రహా హై, తూ మీన్స్ నువ్వు, ఖా రహా హై రూట్ వర్బ్ పక్కన రహా హై అనే సఫిక్స్ని యూజ్ చేయాలి. నువ్వు తింటున్నావు, యు ఆర్ ఈటింగ్. వహ్ ఖా రహా హై. సో ఖా రహా హై మీన్స్ ఈజ్ ఈటింగ్. వహ్ మీన్స్ అతడు, సో అతడు తింటున్నాడు, హీ ఈజ్ ఈటింగ్. యహ్ ఇతడు, యహ్ ఖా రహా హై ఇతడు తింటున్నాడు, హీ ఈజ్ ఈటింగ్. రామ్ ఖా రహా హై. రామ్ మీన్స్ రాము, ఖా రహా హై అంటే ఈజ్ ఈటింగ్ తింటున్నాడు, రామ్ ఈజ్ ఈటింగ్. ఈ నలుగురికి వచ్చే స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది. కా అనే రూట్ వర్బ్ పక్కన అందరికీ సేమ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, రహా హై, రహా హై, రహా హై. ఓకేనా. నెక్స్ట్ తూ, వహ్, యహ్, నేమ్. స్త్రీలింగ్ శబ్ద అయితే తూ మీన్స్ నువ్వు, వహ్ అంటే ఆమె, యహ్ అంటే ఈమె, నేమ్ వీ కెన్ టేక్ ఎనీ నేమ్. తూ ఖా రహీ హే. సో కా అనే రూట్ వర్బ్ పక్కన రహీ ఈ సౌండ్ రావాలి, హై, హై పైన డాట్ ఉండకూడదు, ఎందుకంటే ఇవి సింగులర్స్ పైన హై పైన డాట్ రాకూడదు. ఓకేనా. యు ఆర్ ఈటింగ్ నువ్వు తింటున్నావు. వహ్ కా రహీ హే, షీ ఈజ్ ఈటింగ్ ఆమె తింటూ ఉంది. యహ్ కా రహీ హే, షీ ఈజ్ ఈటింగ్ ఈమె తింటూ ఉంది. సీత కా రహీ హే, సీత ఈజ్ ఈటింగ్ సీత తింటూ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్, కా అనే రూట్ వర్బ్ తీసేసి మనం ఏదైనా వర్బ్ యూజ్ చేయొచ్చు. తూ లిఖ్ రహీ హే నువ్వు రాస్తూ ఉన్నావు. వహ్ దేఖ్ రహీ హే ఆమె చూస్తూ ఉంది. యహ్ పూచ్ రహీ హే ఈమె అడుగుతూ ఉంది. ఇలా అనమాట. నెక్స్ట్ లాస్ట్ తుమ్. తుమ్ అంటే మీరు. తుమ్ ఖా రహే హో రూట్ వర్బ్ పక్కన రహే హో రావాలి. యు ఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ ఖా రహీ హో ఈ సౌండ్ వచ్చేసి హో అనే హెల్పింగ్ వర్బ్ లాస్ట్లో రావాలి. యు ఆర్ ఈటింగ్ మీరు తింటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏ సెంటెన్సెస్ని అయితే ప్రశ్నలుగా అడుగుతామో వాటిని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ప్రశ్నవాచక వాక్యం అని అంటాము. సో పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో మే ఖా రహా హూ, ఈ పాజిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే అది ప్రశ్నవాచక వాక్యగా చేంజ్ అయిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్యా మే ఖా రహా హూ, క్యా మే ఖా రహా హూ నేను తింటున్నానా. యామ్ ఐ ఈటింగ్, యామ్ ఐ ఈటింగ్. మే ఖా రహా హూ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. దానికి బిఫోర్ క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త ఇంటరోగేటివ్ టైప్లో చేంజ్ అయిపోతుంది. అదే స్త్రీలింగ్ అయితే క్యా మే ఖా రహీ హూ, క్యా మే ఖా రహీ హూ నేను తింటున్నానా. యామ్ ఐ ఈటింగ్. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే. క్యా హమ్ ఖా రహే హే మేము తింటున్నామా. ఆర్ వి ఈటింగ్, ఆర్ వి ఈటింగ్. క్యా ఆప్ ఖా రహే హే తమరు తింటున్నారా. ఆర్ యూ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్. ఆప్ ఖా రహే హే అంటే తమరు తింటున్నారు. జస్ట్ ఆ సెంటెన్స్కి కాస్త క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే క్యా ఆప్ ఖా రహే హే తమరు తింటున్నారా క్వశ్చన్ లాగా మారిపోతుంది. ఏ ఖా రహే హే వీళ్ళు తింటున్నారు. క్యా ఏ ఖా రహే హే వీళ్ళు తింటున్నారా. ఆర్ దే ఈటింగ్, ఆర్ దే ఈటింగ్. వే ఖా రహే హే వాళ్ళు తింటున్నారు. క్యా వే ఖా రహే హే వాళ్ళు తింటున్నారా. ఆర్ దే ఈటింగ్, ఆర్ దే ఈటింగ్. నెక్స్ట్ స్త్రీలింగ శబ్దకైతే ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. హమ్ ఖా రహీ హే మేము తింటున్నాము. క్యా హమ్ ఖా రహీ హే మేము తింటున్నామా. ఆర్ వి ఈటింగ్, ఆర్ వి ఈటింగ్. క్యా ఆప్ ఖా రహీ హే తమరు తింటున్నారా. ఆర్ యూ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్. క్యా ఏ ఖా రహీ హే వీళ్ళు తింటున్నారా. ఆర్ దే ఈటింగ్, ఆర్ దే ఈటింగ్. క్యా వే ఖా రహీ హే వాళ్ళు తింటున్నారా. ఆర్ దే ఈటింగ్. వే ఖా రహీ హే మీన్స్
వే మీన్స్ వాళ్ళు, ఖా రహీ హే అంటే ఆర్ ఈటింగ్ తింటున్నారు, వాళ్ళు తింటున్నారు. క్యా అనే వర్డ్ని ముంగట యాడ్ చేస్తే క్యా వే ఖా రహీ హే వాళ్ళు తింటున్నారా, ఆర్ దే ఈటింగ్, ఆర్ దే ఈటింగ్. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్. క్యా తూ ఖా రహా హే, క్యా తూ ఖా రహా హే నువ్వు తింటున్నావా, ఆర్ యూ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్. క్యా వహ్ ఖా రహా హే, వహ్ ఖా రహా హే, వహ్ మీన్స్ అతడు, ఖా రహా హే అంటే ఈజ్ ఈటింగ్, వహ్ ఖా రహా హే మీన్స్ హీ ఈజ్ ఈటింగ్. ఈ సెంటెన్స్కి కాస్త ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే క్యా వహ్ ఖా రహా హే, ఈజ్ హీ ఈటింగ్ అతడు తింటున్నాడా అనే క్వశ్చన్ లాగా మారిపోతుంది. క్యా యహ్ ఖా రహా హే ఇతడు తింటున్నాడా, ఈజ్ హీ ఈటింగ్. క్యా రామ్ ఖా రహా హే రామ్ తింటున్నాడా, ఈజ్ రామ్ ఈటింగ్. నెక్స్ట్ వచ్చేసి తూ, వహ్, యహ్ అండ్ నేమ్. క్యా తూ ఖా రహీ హే, ఆర్ యూ ఈటింగ్ నువ్వు తింటున్నావా. క్యా వహ్ ఖా రహీ హే, వహ్ మీన్స్ ఆమె, ఖా రహీ హే క్యా తింటుందా, ఈజ్ షీ ఈటింగ్, ఈజ్ షీ ఈటింగ్. యహ్, యహ్ మీన్స్ ఈమె, క్యా యహ్ ఖా రహీ హే ఈమె తింటూ ఉందా, ఈజ్ షీ ఈటింగ్, ఈజ్ షీ ఈటింగ్. క్యా సీతా ఖా రహీ హే, ఈజ్ సీతా ఈటింగ్, ఈజ్ సీతా ఈటింగ్ సీత తింటూ ఉందా. నెక్స్ట్ తుమ్. క్యా తుమ్ ఖా రహే హో, క్యా తుమ్ ఖా రహే హో తుమ్, తుమ్ మీన్స్ మీరు, క్యా తుమ్ ఖా రహే హో తుమ్ మీరు, ఖా రహే హో క్యా తింటున్నారా, ఆర్ యూ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే క్యా తుమ్ ఖా రహీ హో తుమ్ మీరు, ఖా రహీ హో క్యా తింటున్నారా, ఆర్ యూ ఈటింగ్. నెక్స్ట్ అపూర్ణ వర్తమాన్ కాల్ నకారాత్మక వాక్య అంటే నెగిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. అంటే ఎక్కడైతే సెంటెన్స్లో ఎక్కడైతే రూట్ వర్బ్ ఉంటుందో ఆ రూట్ వర్బ్కి బిఫోర్ నహి అనే వర్డ్ని యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మే నహి ఖా రహా హూ ఈ సెంటెన్స్లో రూట్ వర్బ్ ఎక్కడుంది, కా ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి బిఫోర్ నహి అనే వర్డ్ని యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. మే నహి ఖా రహా హూ నేను తింటూ లేను, మే ఖా రహా హూ అంటే తింటున్నాను, నహి ఖా రహా హూ అంటే తినట్లేదు, ఐఎమ్ నాట్ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఈటింగ్. మే నహి ఖా రహీ హూ స్త్రీలింగ్ అయితే ఐఎమ్ నాట్ ఈటింగ్ నేను తింటలేను. హమ్, హమ్ అంటే మేము, హమ్ నహి ఖా రహే హే మేము తినడం లేదు, వి ఆర్ నాట్ ఈటింగ్. ఆప్ నహి ఖా రహే హే తమరు తినడం లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్. ఏ నహి ఖా రహే హే వీళ్ళు తినడం లేదు, దే ఆర్ నాట్ ఈటింగ్. వే నహి ఖా రహే హే వాళ్ళు తినట్లేదు, దే ఆర్ నాట్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే హమ్ నహి ఖా రహీ హే మేము తినట్లేదు, వి ఆర్ నాట్ ఈటింగ్. ఆప్ నహి ఖా రహీ హే ఆప్ నహి ఖా రహీ హే తమరు తినడం లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్. ఆప్ మీన్స్ తమరు, నహి ఖా రహీ హే అంటే తినట్లేదు, ఖా రహీ హే అంటే తింటున్నారు, నహి ఖా రహీ హే అంటే తినట్లేదు. ఏ నహి ఖా రహీ హే ఏ మీన్స్ వీళ్ళు, నహి ఖా రహీ హే తినట్లేదు, వీళ్ళు తినట్లేదు, దే ఆర్ నాట్ ఈటింగ్. వే నహి ఖా రహీ హే వే వాళ్ళు, నహి ఖా రహీ హే తినట్లేదు, వాళ్ళు తినట్లేదు, దే ఆర్ నాట్ ఈటింగ్. ఇక్కడ మనము కా అనే రూట్ వర్బ్ తీసేసి ఏదైనా రూట్ వర్బ్ పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జానా, జానాలో రూట్ వర్బ్ జా. హమ్ నహి జా రహీ హే మేము వెళ్ళట్లేదు, ఆప్ నహి జా రహీ హే తమరు వెళ్ళట్లేదు. ఏ నహి జా రహీ హే వీళ్ళు వెళ్ళట్లేదు, వే నహి జా రహీ హే వాళ్ళు వెళ్ళట్లేదు, ఇలా అనమాట. తూ నహి ఖా రహా హే తూ నువ్వు, నహి ఖా రహా హే తినట్లేదు, నువ్వు తినట్లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్. వహ్, వహ్ అంటే అతడు, వహ్ నహి ఖా రహా హే అతడు తినడం లేదు, హీ ఈజ్ నాట్ ఈటింగ్, హీ ఈజ్ నాట్ ఈటింగ్. యహ్ ఇతడు, యహ్ నహి ఖా రహా హే ఇతడు తినట్లేదు, హీ ఈజ్ నాట్ ఈటింగ్. రామ్ నహి ఖా రహా హే రామ్ తినట్లేదు, రామ్ ఖా రహా హే అంటే రామ్ ఈజ్ ఈటింగ్. రామ్ నహి ఖా రహా హే అంటే ఈజ్ నాట్ ఈటింగ్, రామ్ ఈజ్ నాట్ ఈటింగ్ రామ్ తినట్లేదు. నెక్స్ట్ తూ నహి ఖా రహీ హే నువ్వు తినట్లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్. వహ్ నహి ఖా రహీ హే వహ్ ఆమె, నహి ఖా రహీ హే తినడం లేదు, ఆమె తినట్లేదు, షీ ఈజ్ నాట్ ఈటింగ్. యహ్ ఈమె, యహ్ నహి ఖా రహీ హే ఈమె తినట్లేదు, షీ ఈజ్ నాట్ ఈటింగ్. సీత నహి ఖా రహీ హే సీత తినట్లేదు, సీత ఈజ్ నాట్ ఈటింగ్. తుమ్ మీన్స్ మీరు, తుమ్ నహి ఖా రహే హో తుమ్ మీరు, నహి ఖా రహే హో తినడం లేదు, మీరు తినట్లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్, యు ఆర్ నాట్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ నహి ఖా రహీ హో మీరు తినట్లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని హిందీలో అపూర్ణ భూత్కాల్. అపూర్ణ మీన్స్ ఇన్కంప్లీట్, సో పూర్ణ అంటే కంప్లీట్, పూర్ణ కా విలోమ శబ్దం అపూర్ణ, అపూర్ణ భూత్కాల్ అని అంటాము. అంటే
గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పనులను తెలపడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఈ టైం అప్పుడు, నిన్న ఈ సమయం అప్పుడు నేను టీవీ చూస్తూ ఉంటిని. ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఇలా అనమాట. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి రూట్ వర్బ్ పక్కన అకార్డింగ్ టు ద సబ్జెక్టు రహాతా, రహితి, రహేతే ఇలా యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మే కా రహా థా. సో రహా పక్కన సెకండ్ థా రావాలి. సో హూ కానీ హై కానీ యూజ్ చేస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో సెకండ్ థా, సెకండ్ థీ, సెకండ్ తేల్ కనిపిస్తే దట్ ఈజ్ ఏ పాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మే ఖా రహా థా. మే మీన్స్ నేను, ఖా రహా థా తింటూ ఉంటిని, నేను తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే మే ఖా రహీ థీ, ఐ వాజ్ ఈటింగ్, నేను తింటూ ఉంటిని. రహా థా ఆ సౌండ్ వస్తే అబ్బాయి, రహీ థీ ఈ సౌండ్ వస్తే అమ్మాయి. నెక్స్ట్ హమ్, ఆప్, ఏ, వే ఈ నలుగురికి కూడా రూట్ వర్బ్ పక్కన రహే, తే. రహే ఏ సౌండ్, తే ఏ సౌండ్ రావాలి పుల్లింగ్ అయితే. రహేతే అందరికీ రహేతేనే వస్తుందన్నమాట ఈ నలుగురికి. హమ్ ఖా రహేతే వివర్ ఈటింగ్ మేము తింటూ ఉంటిమి. ఆప్ ఖా రహే తే యువర్ ఈటింగ్ తమరు తింటూ ఉంటిరి. ఏ ఖా రహే థే వీళ్ళు తింటూ ఉంటిరి, దేవర్ ఈటింగ్. వే ఖా రహే థే వాళ్ళు తింటూ ఉంటిరి, దేవర్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే రూట్ వర్బ్ పక్కన ఈ నలుగురికి కూడా రహీ, థీ, థీ పైన డాట్ ఉంటుంది. ఓకేనా? ఈ డాట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము అది బహువచన్ అని చెప్పడానికి యూజ్ చేస్తాము. మరి ఆప్ పక్కన రహీ, థీ, థీ పైన డాట్ ఎందుకు ఉంది అంటే అక్కడ మనము రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, అందుకోసం డాట్ వచ్చేసింది అనమాట. ఓకేనా? హమ్ కా రహీ థీ మేము తింటూ ఉంటిమి, వివర్ ఈటింగ్. ఆప్ తమరు, ఆప్ కా రహీ థీ. సో ఆప్ అంటే తమరు, కా రహీ థీ వర్ ఈటింగ్ తింటూ ఉంటిరి, తమరు తింటూ ఉంటిరి. ఏ వీళ్ళు, కా రహీ థీ తింటూ ఉంటిరి, వీళ్ళు తింటూ ఉంటిరి, దేవర్ ఈటింగ్, దేవర్ ఈటింగ్. వే వే ఖా రహీ థీ వే అంటే వాళ్ళు, ఖా రహీ థీ వర్ ఈటింగ్ వాళ్ళు తింటూ ఉంటిరి. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్. తూ మీన్స్ నువ్వు, వహ్ మీన్స్ అతడు, యహ్ మీన్స్ ఇతడు, నేమ్ వీ కెన్ టేక్ ఎనీ నేమ్. సో తూ కా రహా థా నువ్వు తింటూ ఉంటివి, రహా థా అంటే వర్ ఈటింగ్ తింటూ ఉంటివి, యువర్ ఈటింగ్, యువర్ ఈటింగ్. వహ్ కా రహా థా అతడు తింటూ ఉండెను, హీ వాజ్ ఈటింగ్. యహ్ కా రహా థా ఇతడు తింటూ ఉండెను, హీ వాజ్ ఈటింగ్. రామ్ కా రహా థా రామ్ తింటూ ఉండెను, రామ్ వాజ్ ఈటింగ్. నెక్స్ట్ స్త్రీలింగ్ శబ్ద్ తూ మీన్స్ నువ్వు, తూ కా రహీ థీ నువ్వు తింటూ ఉంటివి, యువర్ ఈటింగ్. వహ్ ఆమె, వహ్ కా రహీ థీ ఆమె తింటూ ఉండెను, షీ వాజ్ ఈటింగ్. యహ్ ఈమె, కా రహీ థీ తింటూ ఉండెను, షీ వాజ్ ఈటింగ్. సీత, సీత కా రహీ థీ వాజ్ ఈటింగ్ సీత తింటూ ఉండెను. లాస్ట్ తుమ్, తుమ్ కా రహే థే యువర్ ఈటింగ్ మీరు తింటూ ఉంటిరి. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ కా రహీ థీ యువర్ ఈటింగ్ మీరు తింటూ ఉంటిరి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అపూర్ణ భూతకాల్ నకారాత్మక వాక్యం అంటే నెగిటివ్ సెంటెన్సెస్. నేను తింటూ ఉంటిని అంటే నేను తింటూ ఉండలేదు అని చెప్పాలి. సో పాజిటివ్ సెంటెన్స్కి ముంగట నహి అనే వర్డ్ యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త నకారాత్మక వాక్యంగా చేంజ్ అవుతుంది. మే నహి కా రహా థా మే నేను, నహి కా రహా థా తింటూ లేను, నేను తింటూ లేను, ఐ వాజ్ నాట్ ఈటింగ్, ఐ వాజ్ నాట్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే మే నహి కా రహీ థీ నేను తింటూ లేను, ఐ వాజ్ నాట్ ఈటింగ్. హమ్, ఆప్, ఏ, వే. హమ్ నహి కా రహే థే వి వర్ నాట్ ఈటింగ్ మేము తింటూ లేము. ఆప్ తమరు, ఆప్ నహి కా రహే థే తమరు తింటూ లేరు, యు ఆర్ నాట్ ఈటింగ్. ఏ ఏ నహి కా రహే థే వీళ్ళు తింటూ లేరు, దే వర్ నాట్ ఈటింగ్. వే వాళ్ళు, వే నహి కా రహే థే దే వర్ నాట్ ఈటింగ్ వాళ్ళు తింటూ లేరు. సో ఇక్కడ కూడా మనం రూట్ వర్బ్ చేంజ్ చేసేసి ఏ సెంటెన్స్ అయినా తయారు చేయొచ్చు అనమాట. హమ్ నహి దేఖ్ రహే థే మేము చూస్తూ లేము. ఆప్ నహి లిఖ్ రహే థే తమరు రాస్తూ లేరు. ఏ నహి పఢ్ రహే థే వీళ్ళు చదువుతూ లేరు. వే నహి చల్ రహే థే వాళ్ళు నడుస్తూ లేరు, ఇలా అనమాట. నెక్స్ట్ స్త్రీలింగ్ హమ్ నహి కా రహీ థీ మేము తింటూ లేము, వి వర్ నాట్ ఈటింగ్.
ఆప్ నహీ ఖా రహీ థీ, యు ఆర్ నాట్ ఈటింగ్, తమరు తింటూ లేరు. ఏ నహీ ఖా రహీ థీ, వీళ్ళు తింటూ లేరు, దే వర్ నాట్ ఈటింగ్. వే నహీ ఖా రహీ థీ, వాళ్ళు తింటూ లేరు, దే వర్ నాట్ ఈటింగ్. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్. తూ నహీ ఖా రహా థా, తూ నువ్వు, నహీ ఖా రహా థా తింటూ లేవు, యు ఆర్ నాట్ ఈటింగ్. వహ్ అతడు, నహీ ఖా రహా థా తింటూ లేడు, హీ వాజ్ నాట్ ఈటింగ్. యహ్ ఇతడు, నహీ ఖా రహా థా తింటూ లేడు, ఇతడు తింటూ లేడు, హీ వాజ్ నాట్ ఈటింగ్. రామ్ నహీ ఖా రహా థా తింటూ లేడు, రామ్ నహీ ఖా రహా థా రామ్ తింటూ లేడు, రామ్ వాజ్ నాట్ ఈటింగ్. నెక్స్ట్ స్త్రీలింగ్. తూ నహీ ఖా రహీ థీ, తూ నువ్వు, నహీ ఖా రహీ థీ తింటూ లేవు, యు ఆర్ నాట్ ఈటింగ్. వహ్ ఆమె, నహీ ఖా రహీ థీ తింటూ లేదు, షీ వాజ్ నాట్ ఈటింగ్. యహ్ ఈమె, నహీ ఖా రహీ థీ తింటూ లేదు, షీ వాజ్ నాట్ ఈటింగ్. సీత నహీ ఖా రహీ థీ, సీత తింటూ లేదు, సీత నహీ ఖా రహీ థీ సీత తింటూ లేదు, సీత వాజ్ నాట్ ఈటింగ్. లాస్ట్ తుమ్. తుమ్ నహీ ఖా రహే థే, యు ఆర్ నాట్ ఈటింగ్, మీరు తింటూ లేరు. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ నహీ ఖా రహీ థీ, మీరు తింటూ లేరు, యు ఆర్ నాట్ ఈటింగ్. నెక్స్ట్ అపూర్ణ భూతకాల్ ప్రశ్నవాచక్ వాక్యు, ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. క్యా మే ఖా రహా థా, ఈ సెంటెన్స్లో క్యా అనే వర్డ్ని తీసేసి చదువుదాం. మే ఖా రహా థా అంటే నేను తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. దీనికి బిఫోర్ క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త నేను తింటూ ఉంటినా అని క్వశ్చన్ లాగా మారిపోతుంది. క్యా మే ఖా రహా థా, నేను తింటూ ఉంటినా. అదే స్త్రీలింగ్ అయితే క్యా మే ఖా రహీ థీ, మే నేను, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటినా, వాజ్ ఐ ఈటింగ్, వాజ్ ఐ ఈటింగ్. నెక్స్ట్ హమ్, ఆప్, ఏ, వే. క్యా హమ్ ఖా రహే థే, హమ్ మేము, ఖా రహే థే క్యా తింటూ ఉంటిమా, మేము తింటూ ఉంటిమా, వర్ వి ఈటింగ్. క్యా ఆప్ ఖా రహే థే, ఆప్ తమరు, ఖా రహే థే క్యా తింటూ ఉంటిరా, తమరు తింటూ ఉంటిరా, వర్ యు ఈటింగ్. క్యా ఏ ఖా రహే థే, ఏ వీళ్ళు, ఖా రహే థే క్యా తింటూ ఉంటిరా, వర్ దే ఈటింగ్, వర్ దే ఈటింగ్. క్యా వే ఖా రహే థే, వే వాళ్ళు, ఖా రహే థే క్యా తింటూ ఉంటిరా, వర్ దే ఈటింగ్. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే స్త్రీలింగ్. క్యా హమ్ ఖా రహీ థీ, హమ్ మేము, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటిమా, వర్ వి ఈటింగ్, వర్ వి ఈటింగ్. క్యా ఆప్ ఖా రహీ థీ, ఆప్ తమరు, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటిరా, తమరు తింటూ ఉంటిరా, వర్ యు ఈటింగ్. క్యా ఏ ఖా రహీ థీ, ఏ వీళ్ళు, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటిరా, వర్ దే ఈటింగ్. క్యా వే ఖా రహీ థీ, వే వాళ్ళు, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటిరా, వాళ్ళు తింటూ ఉంటిరా, వర్ దే ఈటింగ్, వర్ దే ఈటింగ్. నెక్స్ట్ టు, వహ్, యహ్ అండ్ నేమ్. క్యా తూ ఖా రహా థా, తూ నువ్వు, ఖా రహా థా క్యా తింటూ ఉంటివా, వర్ యు ఈటింగ్. క్యా వహ్ ఖా రహా థా, వహ్ అతడు, ఖా రహా థా క్యా తింటూ ఉండెనా, అతడు తింటూ ఉండెనా, వాజ్ హీ ఈటింగ్. క్యా యహ్ ఖా రహా థా, యహ్ ఇతడు, ఖా రహా థా క్యా తింటూ ఉండెనా, ఇతడు తింటూ ఉండెనా, వాజ్ హీ ఈటింగ్. క్యా రామ్ ఖా రహా థా, రామ్ రాము, ఖా రహా థా క్యా తింటూ ఉండెనా, వాజ్ రామ్ ఈటింగ్. అదే స్త్రీలింగ్ అయితే క్యా తూ ఖా రహీ థీ, తూ నువ్వు, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటివా, నువ్వు తింటూ ఉంటివా, వర్ యు ఈటింగ్. క్యా వహ్ ఖా రహీ థీ, వహ్ ఆమె, ఖా రహీ థీ క్యా తింటూ ఉండెనా, వాజ్ షీ ఈటింగ్, వాజ్ షీ ఈటింగ్. నెక్స్ట్ యహ్ ఈమె. క్యా యహ్ ఖా రహీ థీ, యహ్ ఈమె, ఖా రహీ థీ క్యా తింటూ ఉండెనా, ఈమె తింటూ ఉండెనా, వాజ్ షీ ఈటింగ్. క్యా సీత ఖా రహీ థీ, సీత తింటూ ఉండెనా, సీత సీత, ఖా రహీ థీ క్యా తింటూ ఉండెనా, వాజ్ సీత ఈటింగ్, వాజ్ సీత ఈటింగ్. నెక్స్ట్ తుమ్. క్యా తుమ్ ఖా రహే థే, తుమ్ మీరు, ఖా రహే థే క్యా తింటూ ఉంటిరా, మీరు తింటూ ఉంటిరా, వర్ యు ఈటింగ్. క్యా తుమ్ ఖా రహీ థీ, అదే స్త్రీలింగ్ అయితే తుమ్ మీరు, ఖా రహీ థీ క్యా తింటూ ఉంటిరా, వర్ యు ఈటింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అపూర్ణ భవిష్యకాలు అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతూ ఉండబోయే పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాము. దీని స్ట్రక్చర్ వచ్చేసి అకార్డింగ్ టు ద సబ్జెక్టు రహా, హోంగా, హోంగి, రహే, హోంగే, హోంగి ఇలా యూజ్ చేస్తాము. మే కల్ ఖా రహా హోంగా,
మే నేను కల్ రేపు ఖా రహా హూంగా తింటూ ఉంటాను, నేను రేపు తింటూ ఉంటాను. ఐ విల్ బీ ఈటింగ్ టుమారో, ఐ విల్ బీ ఈటింగ్ టుమారో. సో కా అనే రూట్ వర్బ్ పక్కన రహా హూంగా రావాలి మే అనే సబ్జెక్ట్కి. అదే స్త్రీలింగ్ అయితే రహీ హూంగి రావాలన్నమాట. మే కల్ కారహీ హూంగి, మే నేను కల్ రేపు కారహీ హూంగి తింటూ ఉంటాను. ఐ విల్ బీ ఈటింగ్ టుమారో. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే, హమ్ కల్ ఖా రహే హోంగే. సో ఈ నలుగురికి సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. రూట్ వర్బ్ పక్కన రహే హోంగే అనే సఫిక్స్ని యాడ్ చేస్తామన్నమాట. సో హమ్ మేము కల్ రేపు ఖా రహే హోంగే తింటూ ఉంటాము. వి విల్ బీ ఈటింగ్ టుమారో, వి విల్ బీ ఈటింగ్ టుమారో. ఆప్ కల్ ఖా రహే హోంగే తమరు రేపు తింటూ ఉంటారు. యు విల్ బీ ఈటింగ్ టుమారో, యు విల్ బీ ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, కల్ రేపు, ఖా రహే హోంగే విల్ బీ ఈటింగ్ టుమారో. సో తింటూ ఉంటారు, వీళ్ళు రేపు తింటూ ఉంటారు. వే కల్ ఖా రహే హోంగే, వే వాళ్ళు, కల్ రేపు, ఖా రహే హోంగే విల్ బీ ఈటింగ్ టుమారో తింటూ ఉంటారు, వాళ్ళు రేపు తింటూ ఉంటారు. అదే స్త్రీలింగ్ శబ్ద అయితే హమ్ కల్ ఖా రహీ హోంగి, రూట్ వర్బ్ పక్కన అందరికీ కూడా రహీ హోంగి యూస్ చేస్తాము. హమ్ మేము కల్ రేపు ఖా రహీ హోంగి తింటూ ఉంటాము. వి విల్ బీ ఈటింగ్ టుమారో, వి విల్ బీ ఈటింగ్ టుమారో. ఆప్ కల్ ఖా రహీ హోంగి, ఆప్ తమరు, కల్ రేపు, ఖా రహీ హోంగి తమరు రేపు తింటూ ఉంటారు. యు విల్ బీ ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, ఏ కల్ ఖా రహీ హోంగి, ఏ వీళ్ళు, కల్ రేపు, ఖా రహీ హోంగి తింటూ ఉంటారు. దే విల్ బీ ఈటింగ్ టుమారో. వే కల్ ఖా రహీ హోంగి, వే వాళ్ళు, కల్ రేపు, ఖా రహీ హోంగి తింటూ ఉంటారు. దే విల్ బీ ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్. తూ మీన్స్ నువ్వు, తూ కల్ ఖా రహా హోగా, తూ నువ్వు, కల్ రేపు, ఖా రహా హోగా తింటూ ఉంటావు. యు విల్ బీ ఈటింగ్ టుమారో, నువ్వు రేపు తింటూ ఉంటావు. వహ్ అతడు, వహ్ కల్ ఖా రహా హోగా, వహ్ అతడు, కల్ రేపు, ఖా రహా హోగా తింటూ ఉంటాడు, అతడు రేపు తింటూ ఉంటాడు. హీ విల్ బీ ఈటింగ్ టుమారో, హీ విల్ బీ ఈటింగ్ టుమారో. యహ్ ఇతడు, యహ్ కల్ ఖా రహా హోగా, యహ్ ఇతడు, కల్ రేపు, ఖా రహా హోగా తింటూ ఉంటాడు. హీ విల్ బీ ఈటింగ్ టుమారో. రామ్ కల్ ఖా రహా హోగా, రామ్ కల్ రేపు, ఖా రహా హోగా తింటూ ఉంటాడు. రామ్ విల్ బీ ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తూ, వహ్, యహ్ అండ్ నేమ్ స్త్రీలింగ్. తూ కల్ ఖా రహీ హోగి, తూ నువ్వు, కల్ రేపు, ఖా రహీ హోగి తింటూ ఉంటావు. యు విల్ బీ ఈటింగ్ టుమారో. వహ్ కల్ ఖా రహీ హోగి, వహ్ ఆమె, కల్ రేపు, ఖా రహీ హోగి తింటూ ఉంటుంది. షీ విల్ బీ ఈటింగ్ టుమారో, షీ విల్ బీ ఈటింగ్ టుమారో. యహ్ కల్ ఖా రహీ హోగి, యహ్ ఈమె, కల్ రేపు, ఖా రహీ హోగి తింటూ ఉంటుంది, ఈమె రేపు తింటూ ఉంటుంది. షీ విల్ బీ ఈటింగ్ టుమారో. సీత కల్ ఖా రహీ హోగి, సీత రేపు తింటూ ఉంటుంది. సీత విల్ బీ, సారీ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడింది, సీత విల్ బీ ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తుమ్ ఖా రహే హోగే, తుమ్ మీరు, ఖా రహే హోగే తింటూ ఉంటారు, మీరు రేపు తింటూ ఉంటారు. యు విల్ బీ ఈటింగ్ టుమారో. తుమ్ కల్ ఖా రహీ హోగి, తుమ్ మీరు, కల్ రేపు, ఖా రహీ హోగి తింటూ ఉంటారు. యు విల్ బీ ఈటింగ్ టుమారో. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, నెగిటివ్ సెంటెన్సెస్, నకారాత్మక వాక్యం. సో పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అందులో రూట్ వర్బ్కి ముంగట నహి అనే వర్డ్ని యాడ్ చేస్తే అది కాస్త నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ అయిపోతుంది. ఇందులో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ రహా హూంగా, రహీ హూంగి, రహే హోంగే, రహీ హోంగి ఇలా యూజ్ చేస్తాము. ఫస్ట్ మే కల్ నహీ కా రహా హూంగా, మే నేను, కల్ రేపు, నహీ కా రహా హూంగా తింటూ ఉండను, నేను రేపు తింటూ ఉండను. ఐ వోంట్ బీ ఈటింగ్ టుమారో, ఐ వోంట్ బీ ఈటింగ్ టుమారో. విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుందన్నమాట. సో అదే స్త్రీలింగ్ అయితే మే కల్ నహీ కా రహీ హూంగి, మే నేను, కల్ రేపు, నహీ కా రహీ హూంగి నేను రేపు తింటూ ఉండను. ఐ వోంట్ బీ ఈటింగ్ టుమారో, ఐ వోంట్ బీ ఈటింగ్ టుమారో. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే, హమ్ కల్ నహీ కా రహే హోంగే, హమ్ మేము, కల్ రేపు, నహీ కా రహే హోంగే తింటూ ఉండము. వీ వోంట్ బీ ఈటింగ్ టుమారో, వీ వోంట్ బీ ఈటింగ్ టుమారో. ఆప్ కల్ నహీ కా రహే హోంగే, ఆప్ తమరు, కల్ రేపు,
నహీ ఖా రహే హోంగే తింటూ ఉండరు, తమరు రేపు తింటూ ఉండరు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, ఏ కల్ నహీ ఖా రహే హోంగే, ఏ వీళ్ళు కల్ రేపు నహీ ఖా రహే హోంగే తింటూ ఉండరు, వీళ్ళు రేపు తింటూ ఉండరు, దే వోంట్ బి ఈటింగ్ టుమారో. వే వాళ్ళు, వే కల్ నహీ ఖా రహే హోంగే, వే వాళ్ళు కల్ రేపు నహీ ఖా రహే హోంగే తింటూ ఉండరు, వాళ్ళు రేపు తింటూ ఉండరు, దే వోంట్ బి ఈటింగ్ టుమారో. అదే స్త్రీలింగ్ అయితే రూట్ వర్బ్ పక్కన రహి హోంగి యూస్ చేస్తాము. హమ్ కల్ నహీ ఖా రహీ హోంగి, హమ్ మేము కల్ రేపు నహీ ఖా రహీ హోంగి మేము రేపు తింటూ ఉండము, వి వోంట్ బి ఈటింగ్ టుమారో, వి వోంట్ బి ఈటింగ్ టుమారో. ఆప్ తమరు, ఆప్ కల్ నహీ ఖా రహీ హోంగి, ఆప్ తమరు కల్ రేపు నహీ ఖా రహీ హోంగి తింటూ ఉండరు, తమరు రేపు తింటూ ఉండరు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, ఏ కల్ నహీ ఖా రహీ హోంగి, ఏ వీళ్ళు కల్ రేపు నహీ ఖా రహీ హోంగి తింటూ ఉండరు, వీళ్ళు రేపు తింటూ ఉండరు, దే వోంట్ బి ఈటింగ్ టుమారో. వే వాళ్ళు, వే కల్ నహీ ఖా రహీ హోంగి, వే వాళ్ళు కల్ రేపు నహీ ఖా రహీ హోంగి తింటూ ఉండరు, దే వోంట్ బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తూ వహ్ యహ్ పుల్లింగ్ శబ్ద్. తూ కల్ నహీ ఖా రహా హోగా, తూ నువ్వు కల్ రేపు నహీ ఖా రహా హోగా నువ్వు రేపు తింటూ ఉండవు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. వహ్ అతడు, వహ్ కల్ నహీ ఖా రహా హోగా, వహ్ అతడు కల్ రేపు నహీ ఖా రహా హోగా తింటూ ఉండడు, హీ వోంట్ బి ఈటింగ్ టుమారో, హీ వోంట్ బి ఈటింగ్ టుమారో. యహ్ ఇతడు, యహ్ కల్ నహీ ఖా రహా హోగా, యహ్ ఇతడు కల్ రేపు నహీ ఖా రహా హోగా తింటూ ఉండడు, హీ వోంట్ బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ నేమ్. రామ్ కల్ నహీ ఖా రహా హోగా, రామ్ వోంట్ బి ఈటింగ్ టుమారో, రామ్ రేపు తింటూ ఉండడు, రామ్ కల్ రేపు నహీ ఖా రహా హోగా తింటూ ఉండడు. నెక్స్ట్ తూ వహ్ యహ్ స్త్రీలింగ్ శబ్ద్. తూ కల్ నహీ ఖా రహీ హోగి, రూట్ వర్బ్ పక్కన రహీ హోగి యూస్ చేస్తాము. తూ కల్, తూ నువ్వు కల్ రేపు నహీ ఖా రహీ హోగి తింటూ ఉండవు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. వహ్ ఆమె, వహ్ కల్ నహీ ఖా రహీ హోగి, సో ఆమె రేపు తింటూ ఉండదు, షీ వోంట్ బి ఈటింగ్ టుమారో. యహ్ ఈమె, యహ్ కల్ నహీ ఖా రహీ హోగి, ఈమె రేపు తింటూ ఉండదు, షీ వోంట్ బి ఈటింగ్ టుమారో. సీత కల్ నహీ ఖా రహీ హోగి, సీత రేపు తింటూ ఉండదు, ఇక్కడ కూడా స్పెల్లింగ్ రాంగ్ పడ్డది, సీత వోంట్ బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తుమ్, తుమ్ మీన్స్ మీరు, తుమ్ కల్ నహీ ఖా రహే హోగే ఫర్ పుల్లింగ్, తుమ్ మీరు కల్ రేపు నహీ ఖా రహే హోగే తింటూ ఉండరు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ కల్ నహీ ఖా రహీ హోగి, మీరు రేపు తింటూ ఉండరు, యూ వోంట్ బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. సో పాజిటివ్ సెంటెన్స్కి బిఫోర్ క్యా యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రశ్నవాచక్ వాక్య. సో మే నేను, క్యా మే అంటే నేను, క్యా మే కల్ ఖా రహా హూంగా, మే నేను కల్ రేపు ఖా రహా హూంగా క్యా తింటూ ఉంటానా, నేను రేపు తింటూ విల్ ఐ బి ఈటింగ్ టుమారో, విల్ ఐ బి ఈటింగ్ టుమారో. అదే స్త్రీలింగ్ అయితే క్యా మే కల్ ఖా రహీ హోంగి, విల్ ఐ బి ఈటింగ్ టుమారో, విల్ ఐ బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే, క్యా హమ్ కల్ ఖా రహే హోంగే, హమ్ మేము కల్ రేపు ఖా రహే హోంగే క్యా తింటూ ఉంటామా, మేము రేపు తింటూ ఉంటామా, విల్ వి బి ఈటింగ్ టుమారో, విల్ వి బి ఈటింగ్ టుమారో. క్యా ఆప్ కల్ ఖా రహే హోంగే, ఆప్ తమరు కల్ రేపు ఖా రహే హోంగే క్యా తింటూ ఉంటారా, విల్ యూ బి ఈటింగ్ టుమారో, విల్ యూ బి ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, క్యా ఏ కల్ ఖా రహే హోంగే, ఏ వీళ్ళు కల్ రేపు ఖా రహే హోంగే క్యా తింటూ ఉంటారా, క్యా వే కల్ ఖా రహే హోంగే, వే వాళ్ళు కల్ రేపు ఖా రహే హోంగే క్యా తింటూ ఉంటారా, వాళ్ళు రేపు తింటూ ఉంటారా, విల్ దే బి ఈటింగ్ టుమారో. అదే స్త్రీలింగ్ శబ్ద అయితే క్యా హమ్ కల్ ఖా రహీ హోంగి, హమ్ మేము కల్ రేపు ఖా రహీ హోంగి క్యా తింటూ ఉంటామా, విల్ వి బి ఈటింగ్ టుమారో, విల్ వి బి ఈటింగ్ టుమారో. ఆప్ తమరు, క్యా ఆప్ కల్ ఖా రహీ హోంగి, ఆప్ తమరు కల్ రేపు ఖా రహీ హోంగి క్యా తింటూ ఉంటారా, తమరు రేపు తింటూ ఉంటారా, విల్ యూ బి ఈటింగ్ టుమారో. ఏ వీళ్ళు, క్యా ఏ కల్ ఖా రహీ హోంగి, ఏ వీళ్ళు కల్ రేపు ఖా రహీ హోంగి క్యా తింటూ ఉంటారా, వీళ్ళు రేపు తింటూ ఉంటారా, విల్ దే బి ఈటింగ్ టుమారో. వే వాళ్ళు, క్యా వే కల్ ఖా రహీ హోంగి, వే వాళ్ళు కల్ రేపు ఖా రహీ హోంగి క్యా తింటూ ఉంటారా, వాళ్ళు రేపు తింటూ ఉంటారా, విల్ దే బి ఈటింగ్ టుమారో, విల్ దే బి ఈటింగ్ టుమారో. నెక్స్ట్ తూ వహ్ యహ్ నేమ్ పుల్లింగ్ శబ్ద్. క్యా తూ కల్ ఖా రహా హోగా, తూ నువ్వు కల్ రేపు ఖా రహా హోగా క్యా తింటూ ఉంటావా, నువ్వు రేపు తింటూ ఉంటావా, విల్ యూ బి ఈటింగ్ టుమారో, విల్ యూ బి ఈటింగ్ టుమారో. వహ్ అతడు, క్యా వహ్ కల్ ఖా రహా హోగా,
వహ్ అతడు కల్ రేపు ఖా రహా హోగా క్యా తింటూ ఉంటాడా? విల్ హీ బీ ఈటింగ్ టుమారో? విల్ హీ బీ ఈటింగ్ టుమారో? యహ్ ఇతడు క్యా యహ్ కల్ ఖా రహా హోగా? యహ్ ఇతడు కల్ రేపు ఖా రహా హోగా క్యా తింటూ ఉంటాడా? విల్ హీ బీ ఈటింగ్ టుమారో? విల్ హీ బీ ఈటింగ్ టుమారో? నెక్స్ట్ నేమ్ క్యా రామ్ కల్ ఖా రహా హోగా? విల్ రామ్ బీ ఈటింగ్ టుమారో? రామ్ రేపు తింటూ ఉంటాడా? తూ వహ్ యహ్ స్త్రీలింగ్ శబ్ద్. క్యా తూ కల్ ఖా రహీ హోగి? తూ నువ్వు కల్ రేపు ఖా రహీ హోగి క్యా తింటూ ఉంటావా? నువ్వు రేపు తింటూ ఉంటావా? విల్ యూ బీ ఈటింగ్ టుమారో? విల్ యూ బీ ఈటింగ్ టుమారో? వహ్ క్యా వహ్ కల్ ఖా రహీ హోగి? వహ్ ఆమె కల్ రేపు ఖా రహీ హోగి క్యా తింటూ ఉంటుందా? ఆమె రేపు తింటూ ఉంటుందా? విల్ షీ బీ ఈటింగ్ టుమారో? విల్ షీ బీ ఈటింగ్ టుమారో? యహ్ ఈమె క్యా యహ్ కల్ ఖా రహీ హోగి క్యా? యహ్ ఈమె కల్ రేపు ఖా రహీ హోగి క్యా తింటూ ఉంటుందా? ఈమె రేపు తింటూ ఉంటుందా? విల్ షీ బీ ఈటింగ్ టుమారో? క్యా సీత కల్ ఖా రహీ హోగి? సీత కల్ రేపు ఖా రహీ హోగి క్యా తింటూ ఉంటుందా? సీత రేపు తింటూ ఉంటుందా? విల్ సీత బీ ఈటింగ్ టుమారో? లాస్ట్ తుమ్ క్యా తుమ్ కల్ ఖా రహే హోగే? మీరు కల్ రేపు ఖా రహే హోగే క్యా తింటూ ఉంటారా? మీరు రేపు తింటూ ఉంటారా? విల్ యూ బీ ఈటింగ్ టుమారో? అదే స్త్రీలింగ్ అయితే క్యా తుమ్ కల్ ఖా రహీ హోగి? మీరు కల్ రేపు ఖా రహీ హోగి క్యా తింటూ ఉంటారా? విల్ యూ బీ ఈటింగ్ టుమారో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్.